అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మిథున రాశి వారికి మే 11 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మిథున రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శక్తి దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు నెంబర్ 1 స్పెషలిస్ట్ అండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్యాభర్తల వశీకరణము, పరాయి స్త్రీ వశీకరణము, పరపురుష వశీకరణము, మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా, మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా, అయితే ఒకసారి మన గురుగారు సంబంధించి ఉండండి. మన గురుగారి పేరు వచ్చి లక్ష్మీ నరసింహరాజు గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9550349125. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు మీకు ఎటువంటి సమస్యలున్నా 100% ప్రతి ఒక్క సమస్యకి వితిన్ డేస్లో పరిష్కారం చెప్తారు. మన గురుగారు చేతబడి శుద్ర పూజలు నివారణ 100% చేస్తారు. దూర ప్రాంతాల వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం కూడా చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం 100% మన గురువు దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఈ రాశి వారికి కండరాల నొప్పిగలు కావచ్చండి. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితో మాత్రం పంచుకోకండి. పంచే చోట మీరు మీ సాధారణ సామర్థ్యం కంటే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలపై సమయాన్ని వృధా చేయవద్దు. మీ స్వభావంలో అహంభావము పెరగవచ్చు. ఒక దగ్గర బంధువు రాక మీ ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణం తెస్తుంది. మీ ఆకట్టుకునే మరియు మధురమైన మాటలతో మీరు ఇతరులపై సానుకూల ముద్ర వేస్తారు. మీరు కొంతకాలంగా పనిచేస్తున్న ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన పనులు రేపటి రోజున ముందుకు సాగవచ్చు. ఒక దగ్గర బంధువుపై మీకు అనుమానాలు, అపనమ్మకాలు కలగవచ్చు. ఇది మీ సంబంధాన్ని దెబ్బతీస్తుందండి. ఈ సమయంలో మీ వ్యక్తిగత విషయంలో అలాంటి రిస్కులు తీసుకోవడం అయితే మానుకోండి. బీమా, షేర్లు మొదలైన వాటికి సంబంధించిన వ్యాపారాలు సాగుతుంది. ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. మీరు మీ పని విధానంలో కొన్ని మార్పులు చేయవలసి ఉంటే ఆలోచిస్తే అది అనుకూలమైన సమయం అని చెప్పుకోవాలి. పనిచేసే చోట సహోద్యోగులతో వాగ్వాదం జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. యువత ప్రేమ వ్యవహారాలు చిక్కుకొని తమ కెరీర్ ఘనంగా పెట్టకుండా ఉండాలి. కళానుగుణ అనారోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండండి. మరియు మీ అలవాట్లు, దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోండి. ఈ రాశివారు రేపటిన అందరితో మర్యాదగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో పరిచయాలకి విస్తృతంగా ఉంటుంది. కొన్ని కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయండి. ప్రేమ సంబంధాల్లో సున్నితత్వం కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున ఆలోచించి మాట్లాడండి. ప్రభుత్వ పనుల్లో డబ్బు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల్లో విజయం సాధిస్తారు. మీకు ఆకస్మిక ఆర్థిక లాభాలు కలిగే అవకాశం కూడా ఉందండి. మీరు శారీరక మరియు మానసిక అలసట మరియు అసౌకర్యాన్ని అయితే రేపటి అనుభవిస్తారు. జలుబు, అస్తమా మరియు దగ్గుతో పాటు కడుపు సమస్యలు కూడా వచ్చే అవకాశం కూడా ఉందండి. రేపటి అనారోగ్యం కారణంగా మీరు మీ పనిపై దృష్టి పెట్టలేరు. దైవభక్తి మరియు సానుకూల ఆలోచనలు మీకు మానసిక ఉపశమనాన్ని అయితే కలిగిస్తాయి. మరియు కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు బాగుంటాయి. మీ జీవిత భాగస్వామి మద్దతు మీ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక ఈ రాశి వారికి వింత కళలు వచ్చే అవకాశం కూడా ఉందండి. ప్రేమ విషయాల్లో చిన్న చిన్న గొడవలు అయితే ఉండవచ్చు. సొంత ఖర్చుల విషయంలో కఠినమైన క్రమశిక్షణ అవసరము. ఆరోగ్యం కోసము శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సంబంధాల్లో భావోద్వేగాఢత కూడా పెరుగుతుందండి. కొన్ని సున్నితత్వం కూడా అధికంగా ఉంటుంది. వివాహిత స్త్రీలు తమ భాగస్వాములతో మనసు విప్పి మాట్లాడాలి, కానీ పాత విషయాలను పునరావృతం చేయవద్దండి. ఒంటరి మహిళలు కొంత ఆకర్షణ విషయంలో తొందరపడకుండా ఉండాలి. మధురమైన మాటలు చెప్పకుండా ఎటు వ్యక్తి ప్రవర్తన అర్థం చేసుకోండి. సంబంధాల్లో స్పష్టమైన హద్దులను ఏర్పరచుకోవడం ముఖ్యం. రేపటి రోజున పనిలో ఏకాగ్రత చాలా ముఖ్యమండి. చిన్న పొరపాట్లు నివారించడానికి పత్రాలను మరియు ఈమెయిల్ మరలా చూసుకోండి. కార్యాలయంలో ఎవరిని గుడ్డిగా మాత్రం నమ్మకండి. వ్యాపార భాగస్వాములు మరియు ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను పాటించండి. ప్రణాళికలో పనిచేయడం విజయాన్ని అందిస్తుంది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆకస్మిక ఖర్చులు తలెత్తవచ్చు. పెట్టుబడులు రేపటి సాధారణంగానే ఉంటాయి. రిస్కులు తీసుకోవడం మానుకోండి. లిఖితపూర్వక రూల్స్ లేకుండా ఎలాంటి ఆర్థిక ఒప్పందాలు మాత్రం ప్రవేశించవద్దు. రేపటి ఖర్చులతో కొన్ని రోజు కాబట్టి మీరు మీ ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను పాటించాల్సి ఉంటుంది. వ్యవేత జీవితం సామరస్యంగానే ఉంటుంది. మరి మీ యొక్క జీవిత భాష మద్దతు మీకు మనశ్శాంతిని ఇస్తుంది. రేపటి ఒక అపరిచితుని నమ్మటం హానికరం కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అక్కడ భాగస్వామ్యం ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ఒక స్నేహితుడికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు, కానీ ఒక సహోద్యోగి మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాల అవకాశాన్ని మీరు అనుభవించవచ్చు. ఈ రాశి వారికి రేపటి రోజున జలుబు, అస్తమా మరియు దగ్గుతో పాటు కడుపు సమస్యలతో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీకేమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ సంప్రదించండి. వ్యాపారవేత్తలు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చు.
ప్రణాళిక మరియు కఠోర శ్రమ ఫలవంతమవుతుంది. సాయంత్రం ఒక ముఖ్యమైన సమాచారం ఉపయోగపడుతుంది. మీ యొక్క తల్లిదండ్రుల నుండి మద్దతు లభించి మీ మనోధైర్యం పెరుగుతుందండి. విద్యార్థులు మేధపరమైన మరియు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పోటీలలో విజయం సాధించే అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాలు, మతపరమైన కార్యకలాపాలు మరియు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబం నుండి మీకు మద్దతు అయితే లభిస్తుంది. కష్టమైన ప్రశ్నలకు రేపటి రోజున వాతంటే అవే సమాధానాలు కూడా దొరుకుతాయండి. భారీ బాధ్యతల వల్ల మీరు భారంగా భావించవచ్చు. అదిగా ఆలోచించడం మానుకోండి. రేపటి రోజున పొదుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కార్యాలయంలో మీ గంభీరత ప్రశంసించబడుతుంది. మీ శరీరాన్ని శుద్ధి చేసుకోండి. పుష్కలంగా నీరు త్రాగండి. ధ్యానం కోసము సమయం కేటాయించండి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఒక సానుకూలమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి రోజని నిరూపించబడుతుంది. మీ సున్నితత్వం మరియు అంతర్దృష్టి మీ ఆలోచనకు కొత్త దిశనిస్తాయి. మీ చుట్టూ ఉన్న వారితో మీరు ఒక గాఢమైన ఆనందాన్ని కూడా అనుభూతి చెందుతారు. ఇది మీకు బలాన్ని మూలమవుతుంది. మీ యొక్క ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం అండి. మీరు మీ భావాలను సులభంగా పంచుకోగలుగుతారు. ఇది మీ సంబంధాలపై సానుకూల ప్రభావాన్ని కూడా చూపిస్తుంది అనమాట. మీరు ఏవైనా విభేదాలు ఎదుర్కొన్నట్లయితే వాటిని సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడానికి అదే సరైన సమయము. ఇతరుల యొక్క భావాలను అర్థం చేసుకునే మీ సామర్థ్యము రేపటి రోజు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుందన్నమాట. మీకు సన్నిహితులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని మరియు సంతృప్తిని అయితే ఇస్తుంది. రేపటి రోజున మీ యొక్క సంబంధాలను నిజాయితీ తీసుకురావడానికి ప్రయత్నించండి. ఇది వాటిని మరింత బలపరుస్తుందండి. మొత్తం మీద రేపటి రోజు మీ సామాజిక మరియు వ్యక్తిగత జీవితానికి కొత్త శక్తిని తీసుకొస్తుంది. మీ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరచడానికి సంకోచించకండి. దీనివల్ల కలిగే ప్రయోజనాలు మీ సంబంధాల్లో స్పష్టత మరియు బలంగా ఉంటాయి. రేపటి రోజున పెండింగ్ ఉన్న కేసులు చాలా కాలంగా నిలిచిపోయినటువంటి వ్యవహారాల్లో మీకు సానుకూల సంకేతాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తాయండి. మీరు ఎదురు చూస్తున్న ఒక నిర్ణయము మీ పక్షాన్ని తిరిగే అవకాశం కూడా ఉంది. చట్టపరమైన, అధికారపరమైన మరియు వ్యక్తిగత వివాదాలు ఉపశమనం లభించవచ్చు. ఇప్పటి వరకు మీరు చూపిన సహనము ఇప్పుడు ఫలితం అయితే ఇవ్వటం అయితే ప్రారంభిస్తుంది. మీ యొక్క పట్టుదల రేపడం మరింత మెరుగుపడుతుంది. ఒక్కసారి నిర్ణయించుకుని పూర్తి చేయాలని దృఢమైన సంకల్పం మీలో బలపడుతుంది. మధ్యలో వచ్చిన ఆటంకాలు, ఆలస్యాలు, నిరుత్సాహాలు మీ దారిని మార్చలేవు. మీరు శ్రమను కొనసాగిస్తే క్రమంగా పరిస్థితులు మీకు సహకరించేలా మారుతాయి. గృహ నిర్మాణ యత్నాలకు సంబంధించిన ఆలోచనలు లేదా చర్యలు అన్ని రకాల మీకు సాగే అవకాశం ఉంది. ఇంటి నిర్మాణం, మరమ్మతులు, స్థలము, గృహ సంబంధ ప్రణాళికలో కదలిక కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా లభిస్తుందండి. రేపటి రోజు మీకు అనుకూలమైన రోజుకైతే ఉంది. మీ లక్ష్యాలు నెరవేరుతాయి మరియు అనుభవజ్ఞులతో మీ యొక్క ఉండడం వల్ల మీరు చాలా నేర్చుకుంటారు. పనిలో చాలా హడావుడి కూడా ఉంటుంది, కానీ విజయం ఆనందాన్ని కూడా తెస్తుందండి. మీకు మీ డబ్బు తిరిగి వస్తుంది. ఇది మీకు అవసరమైన వస్తువులు కొనడానికి సహాయపడుతుంది. ఆర్థిక విషయానికి వస్తే ఎవరిపైనా ఎక్కువగా ఆధారపడకండి. వ్యాపార ఏర్పాట్లు మెరుగుపడతాయి మరియు మీ ఉద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఆస్తి సంబంధిత విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు రూపొందించబడతాయి. ఓపికగా ఉండండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పనిలో మీ యొక్క లక్ష్యాన్ని సాధించిన తర్వాత రేపటిలో మీరు ఉపశమనం అయితే పొందుతారండి. ఇక ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి. మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదం జరిగే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. మీరు గాయాల పాలు కావచ్చు, లేదా మీ వాహనం పడవచ్చు. అదేవిధంగా మీరు దూర ప్రయాణాలకు దూరంగా ఉంటే చాలా మంచిది. ఇక ఈ రాశి వారు మీ సంబంధాలు నిజాయితీగా ఉంటే చాలా మంచిది, లేదంటే సమస్యలు ఎదుర్కోవస్తుంది అనమాట. రేపటి రోజున ఈ రాశి వారి కన్నా కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. రేపటి రోజున బిజీగా ఉంటుంది తప్ప ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గర వారి నుండి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త, అస్తుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టూరా ఉన్న వారిని అప్సెట్ చేస్తాయి. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లు అనిపిస్తుంది, కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ ఉంటుంది. సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ప్లాన్ చేసుకోండి. మీరు మరి ఆఫీస్ సమస్యలు పరిశీలించడానికి పూనుకున్నారు కనుక మీ మనసులో టెన్షన్లు, మబ్బులు కమ్ముతాయి. మీరు ఇతరుల నుండి వేరుగా ఉండడానికి ప్రయత్నించండి. మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించడం చాలా మంచిది. రేపటి మీ యొక్క జీవిత భాగస్వామి కోసం నిజంగా ఏదో స్పెషలైజ్ చేయబోతున్నారండి. మీ వృత్తి జీవితంలో పురోగతి సాధించడానికి మీ తాతలు మరియు వృద్ధులు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ యొక్క సహాయం సలహా తీసుకోవడం వల్ల మీకు ఆర్థికంగా బాగా ప్రయోజనకరం చేకూరుతుంది. మరి తెలుసుకున్న ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.